హాయ్ అండి. ఎండలు ఎక్కువ ఉన్నాయి కదండి. ఎండల గురించి కొన్ని జాగ్రత్తలు చెప్తాను. రోజుకు 3 నుంచి 4 లీటర్లు మంచినీళ్ళు తాగాలండి. ఇప్పుడు ఉద్యోగాలకి ఎండల్లో వెళ్ళే ఉద్యోగస్తులకి మళ్ళీ ఆటలు ఆడుతున్నారు కదండి. ఆటలు ఆడేవాళ్ళు ఇంకొక ఎక్స్ట్రా 1 లీటర్ ఎక్కువ తాగాలన్నమాట. ఎందుకంటే చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంది కదా మనకి, అది కవర్ అవ్వాలి. ఉష్ణోగ్రత సమానంగా ఉండటానికి, హైడ్రేషన్ లేకుండా ఉండటానికి, సమాన స్థాయిలో ఉండటానికి మనం ఎగస్ట్రా తాగాలన్నమాట. వాళ్ళు ఎండలో వెళ్ళేవాళ్ళు ఈ ఎండాకాలంలో నలుపు దుస్తుల్ని వాడకండి ఎక్కువ. ఎందుకంటే నలుపు ఉష్ణోగ్రత గ్రహిస్తుందన్నమాట, సూర్యరశ్మి గ్రహిస్తుందన్నమాట. అందుకని దానివల్ల ఇంకా మనకి వేడి ఎక్కువ అవుతుంది శరీరం. అందుకని నలుపు కొంచెం దూరం ఉండండి. ఎండాకాలంలో తెల్లటి వస్త్రాలు, లైట్ కలర్స్ వాడాలండి. లూజ్గా ఉండే దుస్తులు వాడండి. ఈ టైట్గా ఉండే జీన్ ప్యాంట్లు కానీ మగవాళ్ళు ఏదైనా ఆడపిల్లలైనా ఈ కాటనే వేసుకుంటాం. ఈ టైట్గా ఉండే జీన్ ప్యాంట్లు వాడద్దండి. ఈ పాలిస్టర్ వాటికి దూరంగా ఉండండి. ఎండలోకి వెళ్ళేటప్పుడు అండి గొడుగులు తీసుకెళ్ళండి. మర్చిపోకుండా గొడుగులు నల్ల కళ్ళద్దాన్ని పెట్టుకోండి. ఈ గొడుగు లేని పక్షంలో టోపు అయినా ధరించండి. అప్పుడు మనకి ఎండ శరీరానికి రాకుండా అనమాట. ఎండలో నుంచి వచ్చిన తర్వాత ఎమ్మటే ఇందులోంచి మంచినీళ్ళు తీసుకోవాలి. ఒకగా వేసిన పడుకోవడం లేకపోతే స్నానం చేయడము చేయకండి. ఎందుకంటే ఎండ ఉష్ణోగ్రత ఎక్కువ మనం ఇంట్లోకి వస్తాం కదా, ఆ ఉష్ణోగ్రత సరి సమానంగా అవ్వాలంటే మనం 2 నుంచి 3 నిమిషాలు రిలాక్స్డ్గా కూర్చున్న తర్వాత అప్పుడు కాళ్ళు మొహం కట్టుకోవచ్చు, లేకపోతే స్నానం చేయవచ్చు. మంచినీళ్ళు కూడా తాగచ్చు. శరీరంలో ఉష్ణోగ్రత బ్యాలెన్స్డ్గా ఉండాలండి. పక్కన అట్లా ఎండకెళ్ళి వచ్చి అట్లా చేయటం వల్ల గొంతు నొప్పి వస్తాయి, జ్వరాలు వస్తాయి, తలనొప్పి, వాంతులు కూడా అవుతుంది. ఒకసారి బలహీనంగా ఉన్న వాళ్ళైతే అసలు ప్రాణాల మీదకి వస్తుంది. అందుకని తర్వాత వాటర్ చేయొచ్చు. ముఖ్యంగా ఏసీలో ఉండి మొత్తం ఎమ్మటే బయటకు వెళ్ళకండి. ఏసీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంచెం బాల్కనీలు ఒక 2-3 నిమిషాలు నిలబడి తర్వాత బయటకు. ఈ జాగ్రత్తలు పాటించండి. పాటిస్తే ఎండ నుంచి మనకి రక్షణ కలుగుతుంది.